గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ 15వ ఎడిషన్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఏంటంటే ఆస్ట్రేలియా క్రికెట్ రామ్ చరణ్ గారికి స్వాగతం పలుకుతూ బాలీవుడ్ ఫిల్మ్ మెగాస్టార్గా కీర్తించింది. త్వరలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఉంది. బాలీవుడ్ మెగాస్టార్ రామ్ చరణ్తో క్రికెట్ అనుబంధం మరింత బలపడుతోంది. రెండు దేశాల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్గా మారింది. 8 లక్షల పైగా ఫాలోవర్లున్న ఈ పేజీలో పోస్ట్లకు ఎప్పుడూ పదులు లేదా మహా అయితే వందల్లో కూడా లైక్లు కామెంట్లు వస్తూ ఉండేవి. కానీ చరణ్ గారిని బాలీవుడ్ మెగాస్టార్ అని సంబోధించడంతో 14,000 లైకులు, 4,500 రీట్వీట్లు పడ్డాయి. దీనికి కారణం బాలీవుడ్ అనే ఒక ట్యాగ్ తగిలించడం వల్లనే. నిజానికి రామ్ చరణ్ గారు అచ్చమైన తెలుగువాడు, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రత్యేకంగా ముంబైకి చెందిన హీరో అని అర్థం వచ్చేలాగా క్రికెట్ ఆస్ట్రేలియా ట్వీట్ చేయడంతో ఈ చర్చ మొదలైంది. చాలా దేశాల్లో భారతీయ సినిమా అంటే అది కేవలం బాలీవుడ్, హిందీ వాళ్ళే అనుకునే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఒకప్పుడు తెలుగు సినిమాకి అంత ప్రాముఖ్యత లేదు. కానీ గడిచిన 4, 5 సంవత్సరాల క్రితమే ఈ తెలుగు సినిమా ట్రెండ్ మొదలైపోయింది. ఇంటర్నేషనల్ మీడియాకి ఇంకా అది అర్థం కావాల్సి ఉంది. 'RRR' వంటి సినిమాలు ఎన్నో తెలుగు ఇండస్ట్రీ నుంచి వచ్చినా కూడా అవి పాన్ ఇండియా మూవీస్ కావడంతో అది తెలుగు నుంచి వచ్చిందని స్పష్టత లేదు. కానీ 'RRR' నుంచి వచ్చిన గ్లోబల్ రీచ్ వల్ల చరణ్ గారికి, తారక్ గారికి వివిధ దేశాల్లో విశిష్టమైన గుర్తింపు అయితే వచ్చింది. కాకపోతే మనం టాలీవుడ్ అనే పదాన్ని ఎక్కువ హైలైట్ చేయకపోవడం వల్ల పొరపాటున అందరూ వివిధ దేశాల వాళ్ళు బాలీవుడ్‌గా పరిగణించాల్సి వస్తుంది. మెల్బోర్న్‌లో ట్రోఫీతో ఉన్న రామ్ చరణ్ గారి ఫోటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. అన్నా కప్పు పట్టుకొచ్చేయ్ అంటూ సరదాగా కామెంట్ కూడా చేస్తున్నారు. రామ్ చరణ్ గారు తర్వాత మూవీ 'బుచ్చిబాబు' సినిమా కోసం అవుతున్నారు.